హ్యాబిట్స్ని మనం కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ నిజం చెప్పాలంటే అవే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఒక లేడీ ఫ్యామిలీ గ్యాదరింగ్లో వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఫేస్ వైపు చూసి మిమ్మల్ని అర్జెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని చెప్పింది. లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని ఆయన అన్నారు. ఫ్యూ అవర్స్ తర్వాత ఆయనకి డాక్టర్స్ ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. లైఫ్ సేవ్ అయ్యింది. యాక్చువల్లీ ఆ లేడీ పారామెడిక్గా చాలా ఇయర్స్ పనిచేయడం వల్ల చాలా పేషెంట్స్ని చూసి అన్కాన్షియస్గానే ఆ ప్యాటర్న్ని గుర్తుంచుకోవడం నేర్చుకుంది. మన బ్రెయిన్ ఒక ప్రిడిక్షన్ మెషిన్ లాంటిది. ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల మనం కాన్షియస్గా ఆలోచించకుండా కూడా డెసిషన్స్ తీసుకుంటాం. లెర్నింగ్ అనేది మనకు తెలియకుండానే బ్రెయిన్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రీతింగ్ అండ్ డైజెషన్ ప్రాసెస్ అన్నీ ఆటోమేటిక్గానే జరుగుతాయి. హ్యాబిట్స్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవ్వచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అండ్ చాలా డేంజరస్. మైండ్లెస్గా సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తాం. అందుకే హ్యాబిట్ చేంజ్కి ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. ఫస్ట్ మన ప్రజెంట్ హ్యాబిట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అందుకే జేమ్స్ క్లియర్ తన ఫస్ట్ లా మేక్ ఇట్ ఆబ్వియస్లో హ్యాబిట్ స్కోర్ కార్డ్ అనే టూల్ గురించి చెప్పారు. మనకున్న హ్యాబిట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని గుడ్, బ్యాడ్ అండ్ న్యూట్రల్గా డివైడ్ చేసుకోవాలి. ఇమీడియట్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అబ్జర్వేషన్. జస్ట్ అబ్జర్వ్ చేస్తే మన గురించి మనకి క్లారిటీ వస్తుంది. అబ్జర్వ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్.